హలో, ఐఎమ్ డాక్టర్ కేఎస్ గుప్తా, హరిణి హోమియో డిస్పెన్సరీ, అమీర్పేట్ అండ్ మియాపూర్ బ్రాంచెస్ నుంచి లాస్ట్ 35 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం. 7842984780, 9440611647 మా ఫోన్ నెంబర్లు. మీకు ఎప్పుడైనా ఎలాంటి సలహాలు, ఆరోగ్యపరమైనటువంటి హెల్త్ ఇష్యూస్ కానీ, మీకు ఏమైనా డౌట్లు వచ్చినా కన్సల్ట్ చేయాలన్నా ఈ మా క్లినిక్లోకి అపాయింట్మెంట్ తీసుకొని రావచ్చు. ఈ మధ్యకాలంలో మనం చాలామందిని చూస్తుంటాం B12 డెఫిషియన్సీ, విటమిన్ B12 డెఫిషియన్సీ అందరికీ తెలిసిందే. మామూలుగా B12 డెఫిషియన్సీ అంటే B12 అనేది అంత కామన్ అయిపోయింది. ఎందుకు వస్తుంది ఈ B12 అంటే ఏమిటి? B12 డెఫిషియన్సీ ఏంటి? విటమిన్స్లో రకరకాలు ఉంటాయి మనకు, A, B, C, D విటమిన్. ముఖ్యంగా B12 డెఫిషియన్సీ కేసెస్లో C విటమిన్ కూడా ఎక్కువ చూస్తున్నాం. ఈ B12 డెఫిషియన్సీ ఎందువల్ల వస్తుంది, దీన్ని మనం ఎలా ఓవర్కమ్ అవ్వాలని చాలా ఇంపార్టెంట్. B12 డెఫిషియన్సీ వల్ల మనకు వచ్చే సిమ్టమ్స్, సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏమిటి? సైన్స్ సిమ్టమ్స్ ఏంటంటే బాడీలో ముఖ్యంగా వీక్నెస్ ఒకటి, తిమ్మిర్లు, నమ్నెస్ అంటారు. ఎక్కడికక్కడ ఎటు పడుకుంటే అక్కడే తిమ్మిర్లు రావడం, బాడీలో ఎక్కడెక్కడ టింగ్లింగ్ సెన్సేషన్, అంటే ఏదో మన పైన ఒక చిన్న ఇన్సెక్ట్స్ పాకుతున్నట్టుగా ఉండడం, అరికాళ్ళు, అరిచేతులు, వేళ్ల చివర్లు, కాళ్ళ చివర్లు, తర్వాత ఇవన్నీ తిమ్మిర్లు ఎక్కడం, నమ్నెస్ అంటారు దీన్ని మరి ఎలా? దీనికి అన్ని బాగానే తీసుకుంటున్నా కానీ ఎందువల్ల వస్తుంది అంటే B12. మామూలుగా ఈ పరిశోధనలో తేలిందంటే B12. ఈ B12 దేంట్లో ఉంటుంది, మరి మనం ఎట్లా తీసుకోవాలి, దీన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి? మామూలుగా B12 ట్యాబ్లెట్స్ కూడా మనకి రిబోఫ్లెవిన్ అని, B కాంప్లెక్స్ అన్నీ దొరుకుతుంటాయి. మనం ఇవి తీసుకున్నప్పుడు ఏంటంటే బాగానే ఉంటుంది, ఆపేస్తే మళ్ళీ వస్తాయి. మరి ఎందువల్ల దీన్ని ఎట్లా పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే, జనరల్గా మనం తీసుకునే ఆహార పదార్థాల్లో మనం ఈ పొద్దున అందరూ ప్రాసెస్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటాం. ప్రాసెస్డ్ ఫుడ్ అంటే అండ్ కేన్డ్ ఫుడ్, లేకపోతే రెడీమేడ్ ఫుడ్, దాని తర్వాత దాంట్లో ఎలాంటి ఓన్లీ కార్బోహైడ్రేట్స్ తప్ప ప్రాసెస్ ఫుడ్లో ప్రిజర్వేటివ్ ఉండడం వలన దాని ఒరిజినాలిటీ పోయి మనం తీసుకునే పదార్థాల్లో వైట్ రైసు, తర్వాత వైట్ మైదా పిండితో చేసిన పదార్థాలు, ఇవన్నీ తినడం వలన షుగర్, వైట్ షుగరు, ఈ 3 వైట్స్ అనమాట. అంటే వైట్ సాల్ట్, ఉప్పు ఒకటి, వైట్ షుగర్ ఒకటి, తర్వాత వైట్ రైస్ ఒకటి. ఈ 3 మన శరీరానికి విపరీతమైనట్టే హాని చేసేటివి. కాబట్టి మనం వీటిని ఓవర్కమ్ కావాలంటే వీటిని మానేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే వైట్ రైస్, తెల్ల బియ్యం తినడం, తెల్ల అన్నం పుల్లపుల్లలాగా ఉంటుంది, బాగుంటుంది అనుకుంటాం, కానీ దాంట్లో ఎలాంటి పిండి పదార్థం తప్ప విటమిన్స్ అనేవి ఉండవు. కాబట్టి వీటిని మనం ఓవర్కమ్ అవ్వాలంటే దంచిన బియ్యం, దంపుడు బియ్యం అంటారు, లేకపోతే బ్రౌన్ రైస్ అంటాం. తర్వాత అట్లే మామూలుగా షుగర్ బదులు మనం తీసుకోవాల్సిన ఆర్గానిక్ బెల్లం, షుగర్కి ఇన్స్టెడ్ ఆఫ్గా బెల్లం, అది కూడా ఆర్గానిక్ బెల్లం తీసుకోవడం. అట్లాగే సాల్ట్ బదులు పింక్ సాల్ట్, హిమాలయన్ సాల్ట్ వాడుతుండడం. అట్లాగే మన కూరగాయల్లో మంచి గ్రీనీ లీఫీ వెజిటబుల్స్ తీసుకోవడం, మంచి పళ్ళు తీసుకోవడం. తీసుకుంటే న్యాచురల్గా టెస్టులు చేయించుకొని ఫ్రీక్వెంట్గా మనం మళ్ళీ B12 రిస్టోర్ చేసుకోవచ్చు. ఈ B12 ఒకవేళ డెఫిషియన్సీ ఇట్లాగే కంటిన్యూ అయితే మాత్రం రకరకాలుగా నర్వస్ డిజార్డర్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఫ్యూచర్లో ఒక ఏజ్ వచ్చిన తర్వాత జనరల్గా పార్కిన్సోనిజం, తర్వాత అల్జీమర్స్ డిసీజెస్, అంటే జ్ఞాపశక్తి తగ్గిపోవడం, తర్వాత తిమ్మిళ్ళు రావడం, శరీరం వణకడం, కాళ్ళు చేతులు వణకడం, తలకాయ వణుకుతుండడం, ఇటువంటి జబ్బులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అర్లీ స్టేజెస్లో మనం బాగా వీటిని మనం ఐడెంటిఫై చేసి మన డయట్లో ముఖ్యంగా ఈ ప్రాసెస్ ఫుడ్ మానేయాలి. తర్వాత బ్రౌన్ రైస్ బాగా తీసుకోవాలి. తర్వాత మామూలుగా ఇటువంటి వైట్, మనం చెప్పిన 3 వైట్స్ని అవాయిడ్ చేస్తూ తీసుకుంటే మనం చక్కగా ఆటోమేటిక్గా ఇవి తగ్గిపోతుంటాయి అన్నమాట. అట్లాగే బ్రేక్ఫాస్ట్లో మన సిరియల్స్, మిల్లెట్స్తో బాగా ఉపయోగించుకోవాలి. ఈ సిరియల్స్ అంటే ఈ మధ్యలో మనకు బాగా దొరుకుతున్నాయి కదా, ఈ కొర్రలు, అరకలు, సామలు, ఊదలు అనేటువంటి. మామూలుగా ఇడ్లీ, దోశ, వడ వీటికన్నా ఈ ఆయిల్ ఫ్రూట్స్, ఆయిల్ ఫ్రైడ్ తీసుకోవడం కన్నా ఇటువంటి సిరియల్తో చేసుకునే బ్రేక్ఫాస్ట్లు కూడా బాగా జరుగుతున్నాయి. ఇటువంటివి తీసుకోవాలి. మనం తీసుకుంటే ఆటోమేటిక్గా మనం వీటిని ఓవర్కమ్ అవ్వచ్చు. B12 కూడా రిస్టోర్ అవుతుంటుంది మళ్ళీ. సో ఇటువంటి వాటి మీకు ఏమైనా డౌట్ వచ్చినా కానీ మా క్లినిక్ హరిణి హోమియో డిస్పెన్సరీకి 7842984780, 9440611647కు ఫోన్లు చేసి సలహాలు తీసుకోవచ్చు. తర్వాత ట్రీట్మెంట్ కూడా కన్సల్టేషన్ తీసుకొని రావచ్చు.